రాగానే యుద్ధాలకు ఇక స్వస్తి చెప్పేస్తానని అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అన్నట్లుగానే రష్యా ప్రధానితో ఫోన్ కాల్ అని, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్ హౌస్ కు పిలిపించి క్లాస్ పీకడం, మాటా పెరగడం, ఆపై జెలెన్స్కీ ఇతర యూరప్ దేశాల పర్యటనకు వెళ్లడం జరిగిపోయాయి. ఆ తర్వాత యుక్రెయిన్ కు ఇన్నాళ్లు అందించిన సాయానికి బదులుగా అమెరికాకు మినరల్ తవ్వి తోడుకునే డీల్ పై సంతకాలు చేయడం జరిగిపోయాయి. చివరకు తాను చెప్పినా పుతిన్ వినడం లేదని గుర్తించిన ట్రంప్ రష్యా అధ్యక్షుడికి పిచ్చి పట్టిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పిట్టలాంటి యుక్రెయిన్ శత్రు దుర్భేద్యమని చెప్పుకునే రష్యాపై కూడా డ్రోన్లతో విరుచుకుపడడం, తీరని నష్టానికి గురి చేయడం వరుసగా జరిగిపోయాయి. ఇదంతా చూస్తూ ఉంటే డాట్స్ ను వరుసగా కలుపుకుంటూ పోతే గనక రష్యాకు ఇప్పటికైనా తత్వం బోధపడుకోవాలనుకుంటున్నారు విశ్లేషకులు. ఒకవైపు శాంతి సాధన కోసం తుర్కియేలో రష్యా యుక్రెయిన్ల మధ్య చర్చలకు 24 గంటల ముందు ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో యుక్రెయిన్ ప్రయోగించిన వందలాది డ్రోన్లు 5 రష్యా సైనిక స్థావరాలపై భారీ విధ్వంసానికి సృష్టించగలిగాయి. ఇక మరోవైపు రష్యా అంతకు ముందు, ఆ తర్వాత యుక్రెయిన్ నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఇలా పరస్పర దాడుల నేపథ్యంలో జరిగిన చర్చలు సహజంగానే గంటన్నరలో తూతు మంత్రంలాగే ముగిశాయి. కరచనాలు లేకుండానే, కాల్పుల విరమణ ఊసెత్తకుండానే యుద్ధ ఖైదీల మార్పిడిపై ఒప్పందం కుదుర్చుకుని 2 బృందాలు నిష్క్రమించాయి. 5 స్థావరాలపై యుక్రెయిన్ దాడులకు ప్రయత్నించిన మాట వాస్తవమే అయినప్పటికీ కూడా 3 చోట్ల దాడుల్ని నిరోధించగలిగామని రష్యా పరువు నిలబెట్టుకునేందుకు చెప్పుకుంటోంది. అందుకు భిన్నంగా తమ డ్రోన్లు రష్యాలోని 41 బాంబర్ విమానాలను మళ్లీ పనిచేయకుండా ధ్వంసం చేశాయని యుక్రెయిన్ వివరిస్తోంది. $7 బిలియన్ నష్టం వాటిల్లిందని చెబుతోంది. రష్యా దాడుల పర్యవసానంగా ఈ 3 ఏళ్ల కాలంలో యుక్రెయిన్ సైన్యం వేలాది మందిని కోల్పోయింది. ఇలాంటి నష్టాలను పెద్ద దేశం కనుక రష్యా భర్తీ చేసుకోగలుగుతోంది. అందుకే నల్ల సముద్రంలో రష్యా దూకుడును తగ్గించేందుకు యుక్రెయిన్ పూర్తి స్థాయిలో డ్రోన్లనే నమ్ముకున్నట్లుగా కనబడుతోంది. యుద్ధం మొదలైన 9 నెలల తర్వాత యుక్రెయిన్ తొలిసారి 2022 డిసెంబర్ నెలలో రష్యా భూభాగంలో దాడులు మొదలుపెట్టింది. అంతకు ముందు రష్యాపై దాడి అన్నది కలలో మాటగానే ఉండింది. అయితే ఈ 3 ఏళ్ల కాలంలో తన స్థావరాలు, ఇంధన డిపోలు, యుద్ధ విమానాల గోడౌన్లు పటిష్టం చేసుకోవడంలో రష్యా శ్రద్ధ పెట్టిన మాట నిజమే అయినా యుక్రెయిన్ సైతం డ్రోన్ల వినియోగంలో తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే పనిలో మునిగిపోయింది. మొన్నటి ఆపరేషన్ తో ఆ విషయంలో అది ఆరుతేరిందని తేలిపోయింది. ఈ దాడితో ఇకపై ప్రత్యర్థి దేశం తమతో పోలిస్తే గడ్డిపోచా అని, తమదే అగ్రరాజ్యం, సంపన్న దేశమని మిడిసిపడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. యుద్ధం తప్పనిసరైనప్పుడు అందుకు అనుగుణంగా లోతైన అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు తనను తాను తీర్చిదిద్దుకున్న పక్షమే ధీటుగా నిలబడగలుగుతోంది. యుక్రెయిన్ ఆ పని చేయగలిగిందని ఆపరేషన్ స్పైడర్ వెబ్ ద్వారా నిరూపించుకుంది. నిజానికి 3 ఏళ్ల క్రితం యుద్ధం ప్రారంభించింది. దాన్ని వద్దని ఎంతమంది చెబుతున్నా వినకుండా కొనసాగిస్తోంది రష్యాయే కాబట్టి అది ప్రస్తుత నష్టానికి తనను తానే నిందించుకోవాలి. చర్చలు ప్రారంభమైన తరువాతైనా గౌరవప్రదంగా కాల్పుల విరమణకు సిద్ధం కావాల్సి ఉండాల్సింది. తన డిమాండ్లేమిటో చెబితే వాటిపై యుక్రెయిన్ వైఖరేమిటో తేటతెల్లమయ్యేది. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ కూడా నిలిచిపోయిన యుద్ధాన్ని తిరిగి కొనసాగించరాదన్న బాధ్యత అందరిలో ఉండేది. అందువల్ల రాజీకి యుక్రెయిన్ ఒప్పించడానికి కూడా ప్రయత్నాలు సాగాయి. కానీ చర్చలకు ఒప్పుకున్నాక కాల్పుల విరమణ ఇంకా ఉనికిలోకి రాలేదన్న ఏకైక కారణంతో అది దాడుల్ని కొనసాగించింది. రష్యా ఇప్పటి వరకు ఆక్రమించుకున్న భూభాగమంతా వెనక్కి ఇస్తే తప్ప యుద్ధ విరమణ ఉండబోదని యుక్రెయిన్ చెప్పడంతో ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి ఇకపై అమెరికా నిఘా సమాచారం అందబోదని ప్రకటించారు. తాజా దాడులు కనుక గమనిస్తే యుక్రెయిన్ ఆ అవరోధాన్ని కూడా అధిగమించగలిగిందని అర్థమవుతోంది. పైగా రష్యా గడ్డపైకి ట్రక్కుల్లో డ్రోన్లు తీసుకెళ్లి లక్ష్యాలను చేరుకోగానే అవి ఒక్కసారిగా ఎగిరి యుద్ధ విమానాలను ధ్వంసం చేసేలా పథకం రచించింది. ఈ పరిణామం ఎలాగో రష్యాకు ఆందోళన కలిగించే అంశమే. కానీ పాశ్చాత్య దేశాలు సైతం కంగారు పడక తప్పదు. ఎందుకంటే ఎవరి నిఘా సాయము లేకుండా చవకగా లభించే డ్రోన్లతో రష్యా వంటి దేశంలో బిలియన్ల కొద్దీ విధ్వంసం సృష్టించగలగడం మాటలు కాదు. తమ పొరుగునే ఉండి తమ ప్రోత్సాహంతో రష్యాను చికాకు పరచడానికి ముందుకొచ్చిన చిన్న దేశం సైనికంగా ఇంత పటిష్టం కావడం పాశ్చాత్య దేశాలు కూడా జీర్ణించుకోలేనిదిగానే ఉంటుంది. 2014 మొదట్లో యుక్రెయిన్ అధ్యక్షుడిగా ఉండిన విక్టర్ యానుకోచివ్ తమ కీలుబొమ్మ కాలేదని అతన్ని కుట్రపూరితంగా పడగొట్టాయి పాశ్చాత్య దేశాలు. ఆ తర్వాత కమెడియన్ యాక్టర్ జెలెన్స్కీని ప్రతిష్ఠించి తాము ఆడించినట్లుగా ఆడేలా చేసుకున్నాయి పాశ్చాత్య దేశాలు. అందుకు అమెరికా సైతం వాటి వెంట నిలబడింది కూడా.
నాటోను తూర్పు వైపు విస్తరించాలన్న ఆ దేశాల దునాలోచనలతోనే ఇందుకు కారణమని గ్రహించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ దురాక్రమణకు తెరతీశారు. దాదాపు 18 నెలల ప్లానింగ్ తో చేసిన యుక్రెయిన్ డ్రోన్ దాడుల్లో రష్యా కోల్పోయిన యుద్ధ విమానాల విషయం చూస్తే Tu-95, Tu-160 విమానాలు క్రూయి క్షిపణుల్ని ప్రయోగించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇక యుక్రెయిన్ చెబుతున్నదే నిజమైతే రష్యా వైమానిక పాఠవం 34% కోల్పోయిందని సైనిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక్కరోజు గడిచిందో లేదో రష్యా తనపై జరిగిన దాడి షాక్ నుంచి తేరుకుందో లేదో 1100 కేజీల అండర్ వాటర్ బాంబుతో రష్యాలో రాయల్కమ్ రోడ్ బ్రిడ్జ్ ని పేల్చేశామంటూ యుక్రెయిన్ ప్రకటన చేసింది. 2022-2023లో కూడా క్రిమియా బ్రిడ్జ్ ని పేల్చేశామని, ఇప్పుడు మరొకసారి అదే బ్రిడ్జ్ ని అండర్ వాటర్ బాంబుతో పేల్చేశామని ప్రకటించాయి యుక్రెయిన్ సెక్యూరిటీ బలగాలు. ఈ ఆపరేషన్ ను గత కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తూ అమలు చేసినట్లుగా ప్రకటించాయి. పైగా దాడికి సంబంధించి వీడియో ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది యుక్రెయిన్ సెక్యూరిటీ ఫోర్స్. అండర్ వాటర్ లో పేలుడు జరగడంతో నీళ్లతో పాటు పిల్లర్లు గాల్లోకి ఎగిరిపడ్డాయి. దాడి తర్వాత వెంటనే బ్రిడ్జ్ ని మూసేశారు రష్యా అధికారులు. ఎందుకు మూసేశారో కారణం చెప్పలేదు. ఆ తర్వాత బ్రిడ్జ్ ని రీఓపెన్ చేశామని, రాకపోకలు జరుగుతున్నాయని రష్యా ప్రకటించింది. మరే ఇతర విషయాలు కూడా ప్రకటించలేదు. 19 కిలోమీటర్ల పొడవున్న క్రిమియా బ్రిడ్జ్ ని అండర్ వాటర్ లో పిల్లర్లను టార్గెట్ చేస్తూ పేల్చేయడంతో ఆ ప్రాంతంలో భారీ శబ్దం వినిపించింది. క్రిమియా బ్రిడ్జ్ ని యుక్రెయిన్ పదే పేల్చేస్తుండడానికి గల కారణం ఇది రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య ఉంటుంది. రష్యా దళాలు ఈ బ్రిడ్జ్ పై నుంచే యుక్రెయిన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేస్తున్నాయి. 2022 ఫిబ్రవరిలో ఈ యుద్ధం మొదలవగా అప్పటి నుంచి రష్యాకు ఈ బ్రిడ్జ్ కీలకంగా మారింది. ఇప్పటికే 2 సార్లు పేల్చేసిన యుక్రెయిన్ మరోసారి కూడా పేల్చేయడం రష్యాకు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఏది ఏమైనా రష్యాకు తీరని నష్టం ఏర్పడింది. జరిగిన దాడులు చాలా సింపుల్. కొన్ని $100 విలువ చేసే డ్రోన్ల ద్వారా $1 బిలియన్ విలువైన బాంబర్ ధ్వంసమైంది. మొత్తం 41 బాంబర్ విమానాలు దెబ్బతిన్నాయి. అవి మళ్ళీ పనిచేయవా అంటే రష్యా తయారీవే కాబట్టి వాటిని రిపేర్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ వాటి ఉత్పత్తి నిలిపివేసి చాలా కాలమైంది కాబట్టి వాటికి ఉపయోగించే స్పేర్ పార్టులు లభించడం అనేది కష్టం. అందుకే నష్టం పెద్ద స్థాయిలో ఉందని అంటున్నారు నిపుణులు. వీటిని తిరిగి సమకూర్చుకోవాలంటే రష్యాకు వేలాది కోట్ల రూపాయల వ్యయం తప్పదు. గోటితో పోయేదానికి గొడ్డలు తెచ్చుకున్న చందంగా తయారైంది రష్యా పరిస్థితి. ఇప్పుడు పాశ్చాత్య దేశాల ముందు బింకం సడలకుండా చూసుకోవాలి. అమెరికాకు లొంగకుండా ఉండాలి. కీలక దాడులు చేస్తున్న యుక్రెయిన్ ను భారీగా దెబ్బ కొట్టాలి. లేదంటే పుతిన్ ఈగో దెబ్బతింటుంది. మరి ఇన్ని చూసాకైనా రష్యాకు తత్వం బోధపడిందా అంటే నో అనే చెప్పాలి. తమ దాడులతో పాటు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షల తీవ్రతను పెంచాలన్నది జెలెన్స్కీ వాదన. కానీ అమెరికా కనుసన్నల్లో నడిచే ఆ దేశాలు అందుకు రెడీగా లేవు. యుద్ధాన్ని ప్రారంభించడం సులభమే, కొనసాగించడము పెద్ద కష్టం కాదు. కానీ ముగించడం అన్నది అత్యంత క్లిష్టమైన పని. ఒకవేళ కాల్పుల విరమణకు రెడీ అవ్వాలనుకున్నా ఇరు పక్షాలకు అప్పటికే యుద్ధం ప్రతిష్టాత్మకంగా మారిపోతోంది. విరమణకు సిద్ధపడితే దేశాన్ని పాదాక్రాంతం చేశారన్న అపఖ్యాతి వస్తోంది. అలాంటి అవమానాన్ని దిగమింగడానికి జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నా పుతిన్ అందుకు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే ఎంతో జాప్యం జరిగింది కనుక ఈ యుద్ధం ఆపడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నించాలి. తగిన హామీలిచ్చి పుతిన్ ను ఒప్పించాలి. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు?